ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ తలనొప్పి ఏంటో, ఈ లోకమేంటో. టాబ్లెట్స్ వేసుకుని విసుగొస్తుంది. వాటికి కూడా పవర్ తగ్గిపోయింది. బామ్మా, ఇదిగో నిన్నే. అక్కడేం చేస్తున్నావు? ఇట్రా. వస్తున్నాను బామ్మా. ఏం లేదు బామ్మ, బయట కొంచెం పనుంటే వెళ్దామని. బయట పనులు తర్వాత చూసుకోవచ్చు. ముందు ఇంటి పని, ఇంట్లో వాళ్ళ పని చూడు. ఛా, కరెక్ట్ టైంకి బామ్మగారు వచ్చారు. ఇప్పుడు అన్నయ్యని ఎలా పైకి పంపించాలి? నీకేనే చెప్పేది. తల బద్దలైపోతుంది. వెళ్ళి మంచి టీ, అల్లం వేసి, టీ పొడి ఎక్కువేసి స్ట్రాంగ్ గా టీ పెట్టి తీసుకురా. తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను. బామ్మ, తలనొప్పికి అల్లం టీ కంటే అమృతాంజనంతో మర్దన చేస్తే బాగుంటుంది. నాకు అల్లం టీయే కావాలి. పోయి తీసుకురా. సరే బామ్మ, ముందు అమృతాంజనంతో మర్దన చేస్తాను, తర్వాత అల్లం టీ తీసుకొస్తాను. దేవుడా, సరే ఏదో ఒకటి తగలడు. అబ్బా, బామ్మ, అలా బ్యాక్కి లేనయ్యి రిలాక్స్ అవ్వండి. అమ్మా, అబ్బా, అల్లం టీ పెట్టిమంటే అమృతాంజనం అంటావు నువ్వొక్కదానివి. అమ్మో, అయ్యో అయ్యో, ఎక్కడ బామ్మ? ఏమొచ్చిందే నీకు? రెండు కళ్ళల్లో అమృతాంజనం పోసేసావు. నా మీద కోపంతోనే ఇదంతా చేసావు కదా. ఏం కాదు బామ్మ, చూసుకోలేదు, తప్పైపోయింది. రండి, క్లీన్ చేసుకుందరు గాని. అయ్య బాబోయ్, అమ్మా బట్ట. అమ్మో, వాటర్ వేస్తున్నాను. అమ్మా ఊసే, నీ దొబ్బ దగ్గ కళ్ళలో కొట్టకుండా ఒంటి మీద కొడతావేంటే? చూసుకోలేదు బామ్మ. ఊసాయ్, చీర తడుపుతావేంటే? సరిగా చూసుకోటు, మండుతున్నాయి కళ్ళు. అలాగే కొడుతున్నాను. బామ్మ, కళ్ళల్లో మంటగా లేదు కదా? తగ్గిందిలే. ఏం లేదు, ఈసారి జాగ్రత్తగా అమృతాంజనం రాద్దామని. ఏంటే జాగ్రత్తగా రాసేది? ఇప్పటికే సగం కళ్ళు పోగొట్టి సచ్చావు. పో ఇక్కడి నుంచి. అమ్మా,
సారీ హరీష్, నిన్ను కాదనుకొని తప్పు చేశాను. వద్దు బేబీ, నువ్వు వేడిస్తే నేను చూడలేను. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. హరీష్, నీ బేబీ నా కడుపులో ఉంది హరీష్. వాళ్ళు నాకు ఈ విషయం చెప్పినప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంత ఆతృత ఎదురు చూశానో తెలుసా? రే బేబీ, మీ నాన్నొచ్చాడ్రా. ఇంకే ప్రాబ్లం ఉండదు. నీకే ప్రాబ్లం వచ్చినా మీ డాడీ చూసుకుంటాడు, సరేనా? థ్యాంక్ యూ తులసి, ఇదంతా నీ వల్లే. మా కాపురం నిలబడినా, మా బిడ్డ బ్రతికినా అదంతా కేవలం నీ వల్లే తులసి. వదినా, మీది నిజమైన ప్రేమ కాబట్టే మిమ్మల్ని ఎవరూ విడదీయలేకపోయారు. తులసి, నువ్వు మా కోసం పడ్డ కష్టాలు, భరించిన అవమానాలు మాకు తెలుసు తులసి. నిజమే బావగారు, మీ చెల్లి సంకల్పించి ఉండకపోతే ఈరోజు మీరిద్దరూ ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళే కాదు. మీరంతా నన్ను పొగిడే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నారా ఏంటి ఇవాళ? అన్నయ్య, వదిన, కొంతకాలం ఈ విషయం మన నలుగురు మధ్య ఉండాలి. అంతేకాదు, మనం ఇంట్లో ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే మాట్లాడుకోవాలి, లేదంటే డౌట్ వస్తుంది. సరే తులసి. చూస్తూ ఉండండి వదిన, అంతా మంచి జరుగుతుంది.